Hello guys, today our topic, the most important topic, relation between delta H and delta E. So the question is, show that delta H is equal to delta U plus delta N RT. So this is the most important topic guys. So coming to the topic, at constant pressure, delta H is equal to delta U plus delta H is equal to delta U plus delta P into delta V. This is the enthalpy equation guys. At constant pressure, delta H is equal to delta U plus P delta V. So then you have to show that delta H is equal to delta U plus and delta N RT. You have to prove like this. So at constant pressure, enthalpy is delta H is equal to delta U plus P into delta V is the equation guys. So then we all know that this equation from thermodynamics. So delta H is equal to delta U P into delta V ante manaki V2 minus V1. So delta V is equal to what is that? V2 minus V1. So then you have to substitute the delta V, delta U plus P into so P V2 minus PV1 multiplication. So delta H is equal to delta U plus PV2 minus P1. So this is the equation 1 guys. So ideal gas equation, from the ideal gas equation, we all know that PV is equal to nRT. So ideal gas equation, what is that? PV is equal to nRT. సో మనకి ఇక్కడ PV2 PV1 ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి మనము PV1 PV2 రాసుకుందాం. సో దెన్ PV1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? N1 RT. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో కమింగ్ టు PV2 ఈజ్ ఈక్వల్ టు N2 RT. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. సో దిస్ 2 and 3 ఈక్వేషన్ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 and 3 equation substitute in equation 1, right? సో 2, 3 ఈక్వేషన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఎలా చేంజ్ అవుతుంది అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ PV2 మీన్స్ N2 RT మైనస్ PV1 మీన్స్ N1 RT. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్, ఇక్కడ ఆర్టీ అనేది కామన్ ఉంది కాబట్టి అది పక్క తీసుకుంటే ఏమవుతుంది? N2 మైనస్ N1 మిగులుతుంది. N2 మైనస్ N1 పక్కన పెట్టుకున్న ఆర్టీ అనేది కాన్స్టెంట్ సేమ్ ఉంది కాబట్టి ఆర్టీ అనేది పక్కన తీసుకుంటే N2 మైనస్ N1 ఉంది. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ V2 మైనస్ V1 ఉన్నప్పుడు మనకి ఈ డెల్టా V అయినప్పుడు N2 మైనస్ N1 ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది అంటే డెల్టా N అవుతుంది, రైట్? డెల్టా N RT. So that from the enthalpy equation delta H is equal to delta U plus P delta V, then you have to prove that, to show that delta H is equal to delta U plus and delta N RT. So we proved like delta H is equal to delta U plus delta N RT. So this is the most important guys, important topic. And మనకి 4 మార్క్స్లో అడుగుతారు. ఆ జేఈ నీట్లో 90% మంది ఈ ఫార్ములా లో డెల్టా ఎన్ మర్చిపోతారు. సో దట్ దాన్ని మర్చిపోకూడదు. అండ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ అంటే ఏంటి అంటే దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ డెల్టా ఎన్ ఫ్రమ్ ఎంథాల్పీ. సో సేమ్ రియాక్షన్ కానీ ఎంథాల్పీ మారుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ కాదు. ఎందుకు? సో ఎగ్జామ్లో 2 మార్క్స్లో డెల్టా హెచ్ వర్సెస్ డెల్టా యూ డిఫరెన్స్ చెప్పండి అని అడుగుతారు. ఒక్క లైన్లో చెప్పాలంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఇది అర్థమైతే మనకి 2 మార్క్స్ రాయొచ్చు, జేఈ మెయిన్స్ నీట్లో రాయొచ్చు. అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.